మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం ఊపందుకుంది. కానీ గ్రామాలలో ఎవరు కూడా రాజకీయ పార్టీల నేతలు ప్రచారం చేస్తలేరు. అయితే కనీసం గ్రామాలలో లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థులు ఎవరో కూడా తెలియని పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం దండంపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఉపాధి కూలీలు ఉన్నారు. నిజంగా ఇక్కడ వీళ్ళకు ఎలక్షన్ ఉన్న సంగతి తెలుసా? వీళ్ళకు కనీసం అభ్యర్థులు ఎవరో తెలుసా? ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి తెలుసా తల్లి? తెలియదా? అసలు ఎన్నికలు ఉన్న సంగతి తెలియదా? తెలియదు. నీకు తెలుసా తల్లి ఎన్నికలు ఉన్నాయని? తెలియదా? ఎన్నికలు ఉన్నాయి తెలుసా? పార్లమెంట్ ఎన్నికలు తెలుసా? అభ్యర్థులు తెలుసా? ఎవరెవరో పార్టీల నుంచి? తెలియదు. ఏ పార్టీ నుంచి అంటే తెలియదు నాకు. కాంగ్రెస్, బీజేపీ, టిఆర్ఎస్ ఎవరు తెలియదా? కాంగ్రెస్, బీజేపీ అని తెలుసు కానీ పోటీ చేసేది ఎవరో తెలియదు మాకు. తెలియదు. మీ ఊరికి కనీసం ప్రచారానికి వచ్చిరా? ఎవరు వచ్చారు? అందరు వచ్చారు. అభ్యర్థి ఎవరో తెలియదా? మరి ఎన్నికలు అయితే తెలుసు. వాళ్ళు తిరుగుతురు, బండ్లు వేసుకొని మైక్ లో వస్తారు కానీ మనకు తెలియదు. ఇక అభ్యర్థులు ఎవరో తెలియదు. అమ్మా, నీకు తెలుసా తల్లి? తెలియదా? అభ్యర్థులు ఎవరు తెలియదా? తెలియదు. ఇక్కడ సైదిరెడ్డి అని బీజేపీ నుంచి. నేను అక్కడి నుంచి వచ్చిన. ఎక్కడి నుంచి వచ్చిన? అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి వచ్చిన. నేను ఇక్కడ ఉండాను. అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ కూడా ఉన్నాయి ఎన్నికలు? తెలియదు నాకు, మొత్తమే తెలియదు. నేను బయటికి వెళ్ళాను. అది వాళ్ళని అడుగు. ఇంట్లో తెలుసా? తెలుసు. అభ్యర్థులు ఎవరో తెలుసా? తెలుసు. ఎవరుండ్రు ఇక్కడ? ఎవరికి వేస్తారు? వాళ్ళకు మేము కాంగ్రెస్ కి వేస్తాం. కాంగ్రెస్ కి. వెరీ గుడ్. ఎవరు అభ్యర్థి ఎవరు తెలుసా? అభ్యర్థి అనేసి వాళ్ళ అభ్యర్థి నాకు అర్థం కాలేదు. క్యాండిడేట్ అంటే పోటీ చేశాను శ్రీనివాసరెడ్డి. ఆయనకే వేస్తాం. ఆయనకే వేస్తారా? రామ్మరా. అమ్మా, ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి తెలుసా నీకు? తెలుసా? క్యాండిడేట్లు ఎవరో తెలుసా? మాకు తెలియదు క్యాండిడేట్లు. మరి ఎవరికి వేస్తావు రేపు ఓటు? తెలియదు. ఓటర్ని వేస్తావా? కనీసం ఎవరికొకరికి వేస్తావు? బీజేపీ, టిఆర్ఎస్, కాంగ్రెస్ వీళ్ళు ముగ్గురు ఎవరు తెలియదా? ఎవరు తెలియదు. సో ఎవరికొకరికి అయితే వేస్తావు. వెరీ గుడ్. అమ్మ, నువ్వు ఎవరికి వేస్తావు? మేము కానీ అంతే సార్, ఎవరికొకరికైతే వేస్తూనే ఉంటాం. ఈ అభ్యర్థులు తెలియదు. ఎవరు ప్రచారం చేయలేదా మీ ఊళ్ళో? ఏది ఇంతవరకు ఎవరు ఏం చేయలేరు. ఇంకా ఎవరు చేయలే. ఎవరు పట్టించుకోవట్లేదు. గ్యాస్ ఆయన ఒక ఆయన వచ్చిండు. ఇంతవరకు అయితే ఎవరు ఏం చేయలే. ఎవరు రాలే. ఎవరికి వేస్తావు ఎంపీ ఎన్నికలల్లా? ఎవరు నిలబడితే వాళ్ళకేస్తాం సార్. ఎవరు తెలుసు ముగ్గురు ఇట్లల్లా? నాకెవరు తెలియదు. మరి ఎవరికి వేస్తావు? ఆ నెంబర్లు ఎవరికి వస్తే వాళ్ళకే ఓటు వేస్తావా మొత్తానికి? వెరీ గుడ్. ఓట్ అయితే వేస్తా. మీరు క్యాండిడేట్ ఎవరో తెలుసుకొని ఓట్ అయితే ఇంతవరకు అయితే మాకు తెలియదు. అది తెలియదు. ఓకే. గ్రామాలలో నిజంగా కూడా పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరో 3 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు కూడా గ్రామాలలో అధికారులు కావచ్చు, ఇటు ప్రజాప్రతినిధులు కావచ్చు, పార్టీలల్లో పోటీలు చేసే నాయకులు కూడా కావచ్చు, అభ్యర్థులు సైతం గ్రామాలలో ప్రజల్ని పట్టించుకోవట్లేదు. కేవలం కార్నర్ మీటింగులని జాతీయ నాయకులను, రాష్ట్ర నాయకులను, ముఖ్యమంత్రి సైతం ఆయా ప్రాంతాల్లో చేస్తున్నారే తప్ప కనీసం వీళ్ళు ఓటు వినియోగించుకోవాలి. వీళ్ళందరూ కూలీలంతా కూడా ఓటు వేస్తామంటున్నారు. కానీ క్యాండిడేట్ ఎవరో తెలియదు. మాకు ఏది దోస్తే అది వేస్తాం, ఓటు అయితే వేస్తామని చెప్తున్నారు. కానీ ఓటు వినియోగించుకోవాలి, ఓట్లో అభ్యర్థులు ఇట్లా ఉంటారు, ఈ పార్టీలు ఉన్నాయన్న సంగతి కూడా కనీసం గ్రామాల్లో తెలియని పరిస్థితి ఉంది. కానీ ఓవైపు గెలిపే లక్ష్యంగా బీజేపీ మూడోసారి ఎట్టి పరిస్థితుల్లో కేంద్రంలో అధికారంలోకి రావాలని బీజేపీ, మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మరొకసారి తమ బలాన్ని చూపించుకోవాలని కాంగ్రెస్, అదేవిధంగా బీఆర్ఎస్ కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బస్సు యాత్ర చేపట్టి కేవలం పట్టణ ప్రాంతాల్లో తిరుగుతూ ప్రజల్ని కలుస్తున్నారే తప్ప అభ్యర్థి ఎవరో కూడా తెలియని పరిస్థితి అయితే గ్రామాల్లో ఉంది. మొత్తానికి ఈ ఎంపీ ఎన్నికల్లో ఓటు అయితే వేస్తాం కానీ ఎవరికి వేస్తామో అభ్యర్థి ఎవరో తెలియకుండా ఉందని చెప్తున్న పరిస్థితి. దీనిపైన ముఖ్యంగా అధికారులు అయితే ఓటు పైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉండే. కానీ గ్రామాల్లో ఎవరు కూడా ఇప్పటివరకు రాలేదు సార్. ఇక్కడ ఎవరు ప్రచారం చేయలేదు. ఇక్కడ అభ్యర్థులు ఎవరో తెలియదు. మొత్తానికి ఎన్నికలు అయితే ఉన్నాయి. ఆ ఎన్నికలలో మేము ఎవరికో ఒకరికి వేస్తాం అని మాత్రం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ, నల్గొండ.